అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఎండుమిరపకాయలు పచ్చి మామిడికాయ కాంబినేషన్తో పచ్చడి చేయబోతున్నాను. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. అన్నం, రోటీ, చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను 2 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తోని తడి లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మామిడికాయలకి మనము పైన ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా తీసివేసుకోవాలి. కొద్దిమంది స్కిన్తో కూడా చేసుకుంటారండి, అది ఆప్షనల్. నేనైతే స్కిన్ తీసేస్తున్నాను. ఈ విధంగా అంతా కూడా స్కిన్ తీసుకోవాలి. 2 మామిడికాయలకి ఈ విధంగానే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలు ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. కారము మీరు తినే కారానికి అనుగుణంగా మిరపకాయలు వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 మామిడికాయలకి తగినట్టుగా ఇవి తీసుకోవాలి. బాగా వేయించుకుందాం. వేగిపోయినాయి మిరపకాయలన్నీ కూడా. చూడండి, ఈ విధంగా వేగాలి. తర్వాత చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోన ఎండుమిరపకాయల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఎల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇవి వేసి కొంచెం పసుపు కూడా వేసుకుందాము. మూత మూసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మామిడికాయలు వేసుకుందాం. మూత పెట్టి కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. జస్ట్ పల్స్ తిప్పితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు అక్కడక్కడ మామిడికాయ ముక్కలు కనిపించేటట్లు మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనం ఎండుమిర్చి వేపుకున్నాం కదా, అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఎల్లిపాయ వేయించుకోవాలి. ఇవన్నీ వేసి పప్పులు బాగా వేగాలి. సింపుల్ రెసిపీ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము. పప్పులన్నీ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి మామిడికాయ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. మంటను సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఈ మామిడికాయ పచ్చడిని ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. పప్పుచారు, పప్పులోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సాంబార్, రసం అన్నిట్లోకి. నేనైతే ఉట్టిగానే తినేస్తానండి అన్నంలో కలుపుకొని, అంత బాగుంటుంది. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.